హలో అండి, కల్పన వంటశాలకు స్వాగతం. ఈరోజు మనము 10 నిమిషాల్లో అయిపోయే ఉప్మాని 5 నిమిషాల్లో చాలా క్విక్గా తయారు చేసుకుందామండి. ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మరి ఈ ఉప్మాని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా మనం రవ్వని 1 కప్పుతో మెజర్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల రవ్వ తీసుకుంటున్నాను. ఈ 2 కప్పుల రవ్వకు గాను నీళ్లు కూడా మనం కొలిచి వేసుకోవాలి. 2 కప్పుల రవ్వకి 4.5 కప్పుల నీళ్లు తీసుకుంటే మనకు ఉప్మా అనేది బాగొస్తుంది. ఇక్కడ నేను 4.5 కప్పుల నీళ్లు కొలిచి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ముందుగా ఒక బర్నర్ వెలిగించుకొని అందులో ఫస్ట్ నీళ్లు పెట్టేసుకొని మసలు కాగేంత వరకు మనం కాంచుకోవాలి. ఈ లోపల మనం పక్కనే ఉన్న బర్నర్ మీద అప్పుడే పెనం పెట్టేసి అందులోకి 1 టేబుల్ స్పూను నూనె వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూను మినప్పప్పు, 1 టీ స్పూను పచ్చెనగపప్పు, కొంచెం ఎక్కువ వేసుకున్న తినేటప్పుడు పంటికి తగులుతూ బాగుంటుంది. తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని ఇదే టైంలో మనం ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలు వేగేంత వరకు దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు దూరగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని ఉప్మా చేసుకుంటే ఉప్మా కూడా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో కొలిచి పెట్టుకున్న రవ్వను వేసేసుకొని ఉప్మా రవ్వని మంచిగా వేయించుకోవాలి. సన్న మంట మీద లేదా మీడియం ఫ్లేమ్ మీద మనం ఎక్కువ మాడిపోకుండా మంచి రంగు వచ్చేంత వరకు అలాగే మంచి వాసన వచ్చేంత వరకు మనం ఉప్మా రవ్వను వేయించుకోవాలి. మనం పక్కన బర్నర్ మీద పెట్టుకున్న నీళ్లు కూడా కాగిపోయాయి. ఇప్పుడు ఈ నీళ్ళని మనం జాగ్రత్తగా వేయించుకున్న రవ్వలో వేసి కలుపుకోవాలి. ఇలా నీళ్లు పోసుకునేటప్పుడు మంటని సిమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడే తగినంత ఉప్పు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మనం రవ్వను వేయించుకొని తర్వాత కాగిన నీళ్ళని ఇందులో వేయడం వల్ల మనకి ఉప్మా అనేది ఉండలు కట్టకుండా వస్తుంది. అలాగే ఉప్మా కూడా 10 నిమిషాల్లో అయిపోయే ఉప్మా 5 నిమిషాల్లో మనకు అయిపోతుంది. ఇప్పుడు మనం ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం. ఈలోగా మనం ఉప్మాలోకి మంచి కాంబినేషన్ చట్నీ తయారు చేసుకుందామండి. పుట్నాల పప్పు 1 కప్పు తీసుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్ వేసేసి ఒకసారి మిక్సీ వేసేసుకోవాలి. తర్వాత నీళ్లు కలుపుకొని మళ్ళీ ఒకసారి మనం మిక్సీ వేసుకున్నామంటే మనకు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకొని తిరగబాత వేసేసుకుందామండి. మనకు కావాల్సిన లూజుని బట్టి మనం మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ నీళ్ళను కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసేసుకుంటే మనకు మంచిగా చట్నీ రెడీ అయిపోతుందండి. ఒకసారి ఉప్మా కూడా రెడీ అయిపోయిందేమో చూద్దాం. ఇక్కడ పచ్చడి చేసుకునే లోపల మనకి ఇక్కడ ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి. చివరిలో కొద్దిగా కొత్తిమీర కలుపుకొని మనం ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మనం ఉప్మాని సర్వ్ చేసేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ పద్ధతిలో ఉప్మా చేయడం వల్ల ఉండలు అనేది అస్సలు కట్టదండి. చాలామంది ఉప్మా అనేది ఈజీగా చేసేస్తారు, అయితే అక్కడక్కడ ఉండలు ఉండిపోతాయి. అలా ఉండలు లేకుండా ఈ ప్రాసెస్లో మనం ఉప్మా చేసుకుంటే మనకి తొందరగా అయిపోయే ఉప్మా రెడీ అయిపోతుంది, అలాగే ఉండలు లేకుండా. ఇప్పుడు మనం ఇలా చక్కగా సర్వ్ చేసేసుకొని హ్యాపీగా వేడివేడిగా తినేయచ్చండి. చూశారు కదండి. ఈ ఉప్మా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ చూడండి. మరో వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.